రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్లైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. రంగారెడ్డి జిల్లా గురించి మాట్లాడుతావు, అసలు నీకు మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు మీరు ప్రాణహిత చేవెళ్లలో రంగారెడ్డి జిల్లాకు పెట్టింది కేవలం 1,50,000 ఎకరాలే, 1,50,000 ఎకరాలకే పెట్టిండ్రు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 6,50,000 ఎకరాలకు మేము ఇలా ప్రతిపాదించినాం. అంటే ఒక ఆనాడు వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ ఇవేవి కూడా ఆ రోజు లేవు. ఇలా వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదిలో నీటి వాటా కోసం మనం పోరాడుతున్నాం. రంగారెడ్డి జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వస్తుంది. గోదావరి నుంచి మనం ఇప్పుడే సప్లిమెంటేషన్ చూపిస్తే అక్కడ ట్రిబ్యునల్ ముందు మన అవార్డులో మన వాదన వీగిపోయే అవకాశం ఉంటుంది, మన నీటి కేటాయింపులు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ రోజు కృష్ణానదిలో మనకు నీళ్లు ఉన్నాయి, మనకు వాటా ఉందని చెప్పి గ్రావిటీ ద్వారా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా 6.5 లక్షల ఎకరాలకు రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఉద్దండాపూర్ రిజర్వాయర్ దాదాపు పూర్తయింది. కాలువలు తవ్వుతే ఏడాది అర్థంలోగా రంగారెడ్డి జిల్లాకు 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గా పనిచేయి, నీకు నిజాయితీ ఉంటే. ఎంతసేపు తొండి మాటలు మాట్లాడు కాదు కదా, నిజాయితీగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చెయ్యి. మల్లన్న సాగర్ గురించి కూడా ఇందాక మీరే అన్నారు, ఒక మాట విన్నారు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే 2008-9లో కట్టిండి అన్నాడు కదా. 2014లో రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. నిన్ననేమో 2008-9లోనే రాజశేఖర రెడ్డి గారే మల్లన్న సాగర్ కట్టిండ్రు అన్నారు 2008-9లో. 2014లో అసెంబ్లీలో ఏం మాట్లాడిండో ఒక్కసారి చూడండి. ఏమన్నాడు? 5,000 కోట్లు ఖర్చు పెడితే తట్టెడు మట్టి ఎత్తలేదు అన్నాడు. తట్టెడు మట్టి ఎత్తలేదు ప్రాణహిత చేవెళ్ళలా అని 2014లో అసెంబ్లీలో మాట్లాడిండు, రికార్డులో ఉంది అసెంబ్లీలో. నిన్నేమంటాడు? 2008-9లోనే మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినట్టు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు లేకుండా పోతుంది. జోక్ అయిపోయింది ఒక ముఖ్యమంత్రి మాటలుగా ప్రజలు రేపు నమ్మకుండా అయిపోతున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ దేవుడి మీద ప్రమాణం చేసి పొద్దున్న లేస్తే ఈయన అబద్ధాలే మాట్లాడుతున్నాడు. అంటే అసలు మల్లన్న సాగర్నే తన ఖాతాలో వేసుకుంటున్నటువంటి ఈ గుంపు మేస్త్రి గోబల్స్కే తాతగా మారిపోయింది. గోబల్స్ అంటేనే ఆయన అబద్ధాలకు మారిపోయారు, ఈయన ఆయనకు తాత అయిపోయింది. అసలు ఆ 2 పిల్లలు గిట్ట
రిపేర్ అయిపోతే కాళేశ్వరం కూడా నేనే కట్టిన అంటాడో ఏందో, మేమే కట్టిన వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ అంటాడో ఏమో అనిపిస్తుంది నాకైతే. ఆ సెక్రటరియట్ కూడా పునాది రాళ్ళు